తొందరగా తొందరగా. రే బ్యాక్ డోర్ ఓపెన్ చేస్తుందిరా. ఊరి బాబు ఎక్కడ వెళ్ళిపోయింది అమ్మాయి? ఎదిరిది మెళుకొచ్చి పారిపోయిందా? అవునురా బాబు. నువ్వు అటెళ్ళు. సరే సరే నువ్వు నాతో రా. తను మిస్ అయిందంటే కొంపలు మునిగిపోతాయి. రా. ఎక్కడికి పారిపోతావా? నీకన్నా మెంట్లా? ఎక్కడికి పారిపోతున్నావు? మన హైటెక్ సిటీలో ఉన్నాం అనుకున్నా. నుంచి వెళ్ళాలంటే మేమే ఇంకొకరిని దారాడు కదా. మనకే తెలియని ప్లేస్ లో ఉన్నాం. పారిపోయి అనవసరంగా ప్రాణాల మీదకి తెచ్చుకోకు. నువ్వు ఎవరా మీరంతా? నన్నెందుకు తీసుకొచ్చారు? రేపు ఏంట్రా? రేపు తర్వాత అంత పాజ్ ఎందుకు బే? సర్లేరా. రేపు పొద్దున మీ నాన్నకి ఫోన్ చేసి నిన్ను కిడ్నాప్ చేసాం డబ్బులు ఏమని అడుగుతాం. కిడ్నాప్? మా నాన్న పోలీస్ ఆఫీసర్, మీకు తెలుసా? మేమంతా దొంగలం, ఆ విషయం నీకు తెలుసా? ఆట దొంగ పోలీసుల మధ్య సూపర్ గా ఉంటుంది. అంతే. మా నాన్న ఎవరో తెలిసి కూడా కిడ్నాప్ చేస్తారా? ఎంత ధైర్యంగా మీకు? నిన్ను ఎత్తురావడానికి నువ్వు సన్నగా ఉండాలి, నిన్ను తీసుకురావడానికి మేము అంతా లావుగా ఉండాలి, మనందరం రావడానికి ఒక వెహికల్ ఉండాలి. మీ బాబు ఎవడో మాకు ఎందుకు తెలుసు? పైసలు మా చేతికి రాగానే నిన్ను జాగ్రత్త మీ ఇంట్లో వదిలేస్తాం. అప్పటిదాకా నోరు మూసుకొని తొంగో. పారిపోవాలని ట్రై చేసావో చంపేస్తాం. మా నాన్న మీకు చచ్చిన డబ్బులు ఇవ్వడు. నువ్వు ఖర్చులకు డబ్బు అడిగితే ఇవ్వడేమో. నువ్వే ఖర్చు అయిపోతావు అంటే చచ్చినట్టు ఇస్తాడు. ఊరి బాబోయ్, డైలాగ్ భలే చెప్పావురా. ఇంతసేపు నువ్వేమో అనుకున్నాను కానీ చాలా మంచోడు నువ్వు. రండ్రా. ఓకే, ఇదిగా నువ్వు వెళ్ళి సైలెంట్ కూర్చో. కూర్చో. సర్లే సర్లే. ఓకే ఓకే. ఎలా మళ్ళీ మాట్లాడినట్టు తెలిసిందో? కూర్చో. కూర్చో. మాకు ఇక్కడ ఎలకల బరి కడుతున్నారా బాబు? పచ్చగడ్డ ఉందిరా, వెళ్ళి తిను. ఊరి బాబోయ్, నన్ను పంపించేయండి. చెవులు చిల్లులు అరుపులు భరించలేకపోతున్నాను. తొందరగా కట్టేసాను రా. ఇప్పేసుకుంటే చేతులు కట్టరా. అడుగు తాడదుకో. అరగు కట్టు తొందరగా. చేతులు కట్టేసా. ఆ తాడు తీసిన కాలు కట్టేయి. ఇది తన్నేస్తుందా? అయితే వచ్చేయి. అమ్మా, గట్టి కట్టావా? కట్టేశాను రా బాబు. ఓరే మామ, ఫుడ్ లేకపోతే లేకపోయింది కానీ కనీసం మందు మాత్రం ఉంటే మహత్తరంగా ఉండదు రా బాబు. మరీ అంత బాధపడిపోకరా. వెళ్ళి డ్రైవింగ్ సీట్ కింద ఫుల్ బాటిల్ ఉంటుంది, తీసుకురా బాబు. నిజమా? నిజమేనా? సూపర్. ఇంత అడవుల్లో ఇవన్నీ ఎప్పుడు సెటప్ చేసావురా బాబు? ఒరే మామ, నిన్ను చూస్తుంటే పక్కా ప్రొఫెషనల్ కిడ్నాపర్ చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. అవును, ఈ తేడా ఇదేనా? ఇంకేమన్నా చూపిస్తావా? 20 రూపాయలు చూస్తావుగా. మందు 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 మందు. ఎక్కడ దక్కున్నావే పిచ్చిపుండా? అయ్యి ఇక్కడ దక్కున్నావా? అవును, ఇదేంటి మందు మాత్రమే ఉంది? మంచినీళ్ళు లేకపోతే మంటెక్కిపోద్దాము. ఇక్కడున్నాయి అబ్బా, లేనట్టున్నాయి. ఇలాగే తాగేయాలా? అబ్బా, వాటర్ గ్లాసులు అవతల సీట్లో ఉన్నాయంటారా పిరికి నాకు. వారిని
రేయ్ ఈసారి వచ్చేటప్పుడు కాస్త విజిల్ వేసుకుంటారా హఠాత్తుగా వచ్చి హార్ట్ అటాకులు తెప్పించుకురా బాబు తీసుకా ఏడు సెలవుగా గ్లాసులు ఇచ్చిన వచ్చాయి. తప్పలేదండి ఎత్తకండి వచ్చేయండి వీడెవడరా బాబు రారా. ఎవడరా పేరుకోడు పోలేరా నువ్వే పిరుకుడివి. రేయ్ రేయ్ ఏంట్రా చూపు, మనం ఇక్కడికి వచ్చింది ఎంజాయ్మెంట్ కోసం కాదు. ఏ పని మీద వచ్చామో ఆ పని చూడు. లేరా ఏదో ముచ్చటపడి ఉంటాడు ఎలా రేయ్ ఆ అమ్మాయికి ఏమైనా కావాలని అడగండి రా. ఏంటి అడిగేది? ఆ అమ్మాయి మన ఇంటికి పెళ్లికి వచ్చిందా? కాఫీలు తాగుతారా, టిఫిన్లు చేస్తున్నా అడగడానికి? మంచినీళ్ళు కావాలని అడగరా. తాగు తాగవా? అరే ఇది అడివి, తినటానికి తిండి ఎలాగో దొరకదు. కనీసం నీళ్ళన్న తాగు, లేకపోతే చచ్చిపోతావు. అబ్బా ఎంత చెప్పినా తాగవా? ఇదిగో అందరం మందేస్తాం, ఆవురు మన నీళ్లు మొత్తం తాగేస్తాం. తర్వాత నువ్వు అరిచి గీ పెట్టినా చుక్క నీళ్లు కూడా దొరకవు. తర్వాత నీ ఇష్టం. ఎంతసేపు ఏం చేస్తున్నారు ఇక్కడ? తాగదంటరా? పంతం మానేసి మంచినీళ్ళు తాగు. చూసా చూసా మళ్ళీ తాగనంటుంది. అబ్బా, ఆ అమ్మాయి తాగనట్లేదురా, కట్లిపురా దరిద్రుడు అంట. కొంచెం కొంచెం అయ్యో కొంచెం కొంచెం చెప్పరా. తాగనే అయ్యో బాబోయ్, ఇంత దాహంగా ఉందా? చూడు, నేను ఏడిపించడం మా ఉద్దేశం కాదు. రేపు మీ నాన్న డబ్బు ఇవ్వగానే నేను క్షేమంగా మీ ఇంట్లో దింపేస్తాం. మా సమస్యలు తీరాలంటే ఇంతకన్నా మాకు వేరే మార్గం లేదు. మా వల్ల నీకు ఎటువంటి హాని ఉండదు. మా అమ్మ మీదొట్టు, అర్థం చేసుకో. ఇంత చెప్పిన తర్వాత కూడా నువ్వు వినకపోతే నీ ఇష్టం. నీ ఇష్టం అన్నాడు కదా అని మళ్ళీ పారిపోవడం ట్రై చేసావు అనుకో, ఈసారి కాళ్ళు చేతులు కళ్ళు కూడా కట్టేస్తాం. వద్దు వద్దు వద్దు, ఇక్కడే ఉంటా.
మందేస్త అంతేనారా ఇంకా అది చూడ ఏం చేసిందో పారిపోవడానికి ట్రై చేసింది అందుకే కట్టిపడేసాం ఇంతకీ పవన్ గడి రా ఉండాలి కదరా పదండి ఒంటరిగా ఇక్కడ కూర్చున్నాడు ఏంట్రా ఏమైంది రెడ్డికి వెనకాల వెళ్ళని భయపెడతాం ఓకే ఓకే సైలెన్స్ ఏమైందిరా? నువ్వేంట్రా బాబు సైలెన్స్ తో చంపేసేలా ఉన్నావు అయినా ఇక్కడ కూర్చున్నావేంట్రా? అమ్మ గుర్తొచ్చి అసలే పోలీసుడితో పెట్టుకున్నాం. ఎలా హ్యాండిల్ చేయాలా, ఎంత అడగాలని ఆలోచిస్తున్నాను. అదే కాక మీరంతా గాఢంగా నిద్రపోతున్నారు. ఆ పిల్లకేమో కట్లిప్పు ఉన్నాయి. పారిపోవడానికి ట్రై చేస్తున్నావు. నా టెన్షన్. ట్రై చేయడం ఏంట్రా బాబు, చేసింది. అవునా? నా తల్లిని 4 పీకి కట్టేసి కూర్చోబెట్టాలి. పదండ్రా. ఏంటి నిద్ర పట్టట్లేదా? ఓహో ఆకలేస్తుందా? సర్లే ఏదో తెత్తాలి ఉండు. ఆకలిస్తే అన్నం పెట్టు, అలసొస్తే ఆయిల్ పెట్టు, మూడొస్తే బిర్యానీ బిర్యానీ కావాలా? బిర్యానీ రా పెడతా. రా 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 ఆకలేస్తుందా? బిర్యానీ కావాలి, తెస్తావా? బిర్యానీయా?
ఎక్కడ మా తల్లి? నేను చూశానంటే నాకేం నమ్మనండి. కనబట్లేదే? అక్కడ ఇదిగో ఉంది, చూడు, నిజం. ఈ ప్రపంచంలో దెయ్యాలనేవి ఎక్కడ లేవు. నీలో పీకు తినే వాళ్ళే దెయ్యాలంటారు. నోరు మూసుకొని పడుకో. పడుకో తల్లి. తెల్లారిపోయింది. పిల్ల ఇప్పటి వరకు ఎక్కడుందో ఎలా ఉందో తెలియదు. ఏంటండి ఇది? సార్ అమ్మాయి గారు ఏమయ్యారో అర్థం కావట్లేదు సార్. అమ్మాయి గారిని ఎవరైనా కిడ్నాప్ చేశారు, లేకపోతే కార్ యాక్సిడెంట్ అయిందో తెలియట్లేదు సార్. ఇప్పుడు ఏం చేద్దాం సార్? వెయిట్ చేద్దాం. ఋత్విక్, డాడీ. అక్క క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు కనుక్కొని ఆ లిస్ట్ అంకుల్కి. ఓకే డాడీ. అంకుల్ నా దగ్గర కొన్ని నెంబర్స్ ఉన్నాయి, ట్రై చేద్దాం. నా సెల్ ఫోన్ ఇది. ఎక్కడ? ఇక్కడ రేయ్, అందరి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి చేసినారా? ఆ అమ్మాయి ఫోన్ ఆన్ చేయరా. చేరా. లెగ్ బే. ఏమైందిరా? తెల్లారిందిరా. ఓ, మబ్బున. ఆడేం చేస్తాడు? ఫోన్ చేస్తున్నాడు. ఓయ్, మీ బాబు నెంబర్ ఎంత? చివే. రేయ్, ఫోన్ బుక్ లో డాడీ అని ఉంటుంది, ఫోన్ చెప్పే. కరెక్ట్ కదా? ఓరి బాబు నువ్వేంట్రా బాబు, పక్క ప్రొఫెషనల్ మాట్లాడుతున్నావు. ఊరే ఉందరా. రేయ్, సిగ్నల్ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకునే లోపు మాట్లాడడం పూర్తయిపోతుంది. త్వరగా కానీ. ఇది చాలా విషయాలు తెలుసురా. రే నాట్ రీచబుల్ అంటారా? నమస్కారం సార్. వీళ్ళిద్దరూ మీ అమ్మాయి గారి ఫ్రెండ్స్ అని సార్. అనుమానాస్పదంగా రైల్వే స్టేషన్లో కనిపిస్తే వీళ్ళని తీసుకొచ్చాను సార్. కూర్చోండి. డాడీ, అక్క ఎక్కువ టైం వీళ్ళతోటే స్పెండ్ చేసేది. నేను చాలాసార్లు చూశాను. అసలు ఏం జరిగిందో చెప్పగలరా? వచ్చింది వాళ్ళ కోసం, నీకోసం. నేను షాప్ నుంచి తేరుకునేలోగా ప్రియని వాళ్ళు తీసుకెళ్లిపోయారు అంకుల్. మీకు చెప్పడానికి ధైర్యం సరిపోక మీ దగ్గరికి రాలేదు అంకుల్. వాళ్ళని గుర్తుపట్టగలరా? ముఖానికి ముసుగులేసుకున్నారు అంకుల్. ప్రియా? హలో ప్రియా, నీ కూతురు ప్రియ మా దగ్గర ఉంది. మీకేం కావాలి? అక్షరాల ₹1,00,00,000. అంత డబ్బా? అదేదో నువ్వు కష్టపడి సంపాదించే డబ్బులాగా అంత ఫీల్ అయిపోతున్నావేంటి? జనాల దగ్గర లంచాల రూపంలో నొక్కేసిందే కదా. Shut up! చెప్పిన టైంకి చెప్పినట్టు డబ్బు తీసుకురాలేదనుకో, నీ కూతుర్ని ముక్కల ముక్కల కింద నరికి ఎక్కడ పడేస్తామో మాకే తెలీదు. ఎక్కడికి తీసుకురావాలి? ఆ విషయం మళ్ళీ చెప్తాం. ఏ చెప్పరా. 25 లక్షలకి థియేటర్ కట్టేసుకొచ్చారా? చెప్పించి కొట్టేస్తాను ఏదో కళ్ళ కనుక. ఏంటి సార్ మీరు వాళ్ళతో మాట్లాడేది? మీరు ఊ అనండి, వాళ్ళందరినీ షూట్ చేసి అమ్మాయి గారిని తీసుకొస్తాం. వద్దు, మీరెవరూ ఈ విషయంలో కల చేసుకోవద్దు. దీన్ని పెద్ద ఇష్యూ చేస్తే నాకే నష్టం. గుట్టు చప్పుడు కాకుండా దీని క్లైమాక్స్ నేను ఇస్తాను. మీరు కూడా ఈ విషయం ఎక్కడ చెప్పకండి. అంటే వాళ్ళకి డబ్బులు ఇస్తారా సార్? కూతురు డబ్బు ఉన్నప్పుడు డబ్బే ముఖ్యం. కూతురా డబ్బా అన్నప్పుడు కూతురే ముఖ్యం. ఎక్స్క్యూజ్ మీ. హలో, నా కట్లిప్పండి వచ్చి. చెప్తే అర్థం కావట్లేదా? నేను అరుస్తుంటే మీరు ఏం చేస్తున్నారు? రాని నా చంపేస్తాను. పెళ్ళికి అత్తారింటికి వచ్చావు అనుకున్నాడా? ఊరంతా ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాడు.
మనం ఇక్కడ ఉన్నామని పోలీసులకు తెలిస్తే కుక్కలు కాల్చట్టు కాలుస్తారు. నేను నుంచి ఆకలితో మలమల మాడి చేస్తుంటే మందు కావాల్సి వచ్చిందా? మందు ఆడ దేనికి వెళ్ళాడు ఏంటో తెలియకుండా ఎందుకు ఓవర్ చేస్తున్నావు? ఏయ్, నువ్వు నోర్మై. వేలు ముద్రగాలతో ఈ పని చేస్తున్నందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. మేము వేలముద్రగాలం, నువ్వు పెద్ద పండితుడు. మరి నీకున్న చావు తెలివితేటలు మాకు లేవు. అవునా? నా తెలివితేటలు చావడం వరకే ఉన్నాయి, మీ తెలివితేటలు చంపడం వరకు ఉన్నాయి. అంటే ఏంట్రా నీ ఉద్దేశం? మేము మట్టల్లో మానభంగాలు చేసేవాళ్ళం, నువ్వు పెద్ద నీతి మంత్రివా? కాస్త కోస్తో నీతి ఉంది కాబట్టారా మీరు ఇలాంటి బేవర్స్ పని చేద్దామంటే వద్దని చెప్పారు. సుబ్బుగారు చేసిన ఏదో పనికి అమ్మను బతికించుకోకపోగా ఆఖరికి మీ అందరిని కూడా పోగొట్టుకుంటానని భయంగా ఉందిరా. అరే సారీ రమా, ఏదో ఆవేశం అన్నా. పర్లేదు లేరా. వస్తున్నా. ఎరా మావా, వచ్చిన డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలని ఆలోచిస్తున్నారా? ఏంట్రా అందరూ అంత సీరియస్గా చూస్తున్నారు? ఆ అమ్మాయి మళ్ళీ జంప్ అయిపోయిందా? ఏంట్రా ఏమైందిరా? మాట్లాడరేంట్రా? తేవడానికి వెళ్ళానని కుక్కని కొట్టినట్టు కొట్టారు, తెచ్చిందంతా దున్నపోతలా తింటున్నారు. ప్రియ గారు టేస్ట్గా ఉందా? తినండి తినండి. చాలా కష్టపడి తెచ్చిందా నేను, క్రెడిట్ ఏమో ఆడికి. అమ్మా పప్పేరా? వేసుకో, వేసుకో.